ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా పేరు నరేందర్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ సిలబస్ ఏంటి, ఏ అంశాలపై ఫోకస్ చేస్తే మనకు మంచి మార్కులు పొందవచ్చో చూద్దాం. ఓకే, విచ్ ఎవర్ ద ఎగ్జామినేషన్, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద సిలబస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్. ఓకే, ఆ సిలబస్ మనం ముందర పక్కన పెట్టుకోవాలి, మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి మనం సోషల్ సిలబస్ మనం చూసినట్టయితే సైకాలజీకి మనకు 30 మార్క్స్ ఉన్నాయి, టోటల్ 30 మార్క్స్. లాంగ్వేజ్ మన తెలుగు ఉంది, మనందరికి తెలిసిందే. 24 మార్కులు కంటెంట్కి, 6 మార్కులు మెథడాలజీకి, టోటల్ 30 మార్కులు ఉన్నాయి. ఇంగ్లీష్కి 24 మార్క్స్ కంటెంట్కి ఉన్నాయి, 6 మార్కులు మెథడ్స్కి ఉన్నాయి, టోటల్ 30 మార్క్స్. సోషల్ స్టడీస్ 48 మార్క్స్ మన కంటెంట్, 12 మార్క్స్ మెథడ్, టోటల్ 60 మార్కులు ఉన్నాయి. సో వీటిని ఎలా పొందాలి, ఏం చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయో చూద్దాం. సో మనకు తెలిసిందే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీలో బట్టి పడితే మార్కులు రావు. దీంట్లో అర్థం చేసుకుంటూ చదవడం ద్వారా మనకు ఈజీగా మనకు మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వికాసం దశలు తెలుసుకుంటున్నప్పుడు 0 to 5 years అని అనుకున్నప్పుడు ఆ 0 to 5 years ఒక పిల్లవాడిని అక్కడ ఆ పేరు రాసుకొని ఏదైతే మనం చదువుతున్నావో ఆయనకు అనువర్తిస్తే మనకు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుండే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త అర్థవంతంగా చదవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ తెలుగు మన అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది, స్కూల్లో చదువుకున్నది కాబట్టి వ్యాకరణాంశాలు, కవులు, రచనలు అవన్నీ మనకు ఒక్కసారి చూసుకుంటే అయిపోతాయి, సందులు, సమాసాలు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఇంగ్లీష్ అనేది మనం ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, వెరీ ఈజీ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ మేక్ వీడియోస్ ఆన్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకు దీంట్లో టెన్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇలా కొన్ని అంశాలు ఫోకసింగ్ ఏరియాస్ చూస్తే చాలా ఈజీగా మనం మార్క్స్ గెట్ ఆన్ ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ మనకి ఇది మదర్ సబ్జెక్ట్. టోటల్ 60 మార్కులకు మోర్ దాన్ 50 or 55 అనేది మనం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తే సో వీ విల్ బీ ఇన్ ద విన్నింగ్ ఎడ్జ్. ఓకే, సో మరి దీంట్లో ఈ ఎక్కువ మార్కులు తీసుకురావడం ఎలా అనేది మనం చూద్దాం. మనం ఓవరాల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏం చదవాలి, మరి దీనికి రావడానికి ఏం చదవాలి. సో సింపుల్ లాజిక్, మన క్లాసెస్ 6th to 10th క్లాస్ SCERT బుక్స్, సోషల్ టెక్స్ట్ బుక్స్ చదవడం. దీంట్లో కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నప్పటికీ అన్ని కాన్సెప్ట్స్ లేవు. ఏదో కొన్ని జాగ్రఫీలో కొన్ని, ఎకనామిక్స్లో కొన్ని, హిస్టరీలో కొన్ని మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. క్లాసెస్ 6th to 10th సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా చదవగలిగితే సో నో నీడ్ టు రిఫర్ ఎనీ అదర్ బుక్స్ ఆల్సో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ us see ఒక్కొక్క టెక్స్ట్ బుక్ తీసుకుందాం. ఓవరాల్గా మన సోషల్ టెక్స్ట్ బుక్స్ మనకు 6 థీమాటిక్ అప్రోచెస్ పైన బేస్డ్ అయి మనకు ప్రింట్ చేయడం జరిగింది. ఆ ఏమేంటి 6 థీమాటిక్ అప్రోచెస్ ఒక్కసారి మనం చూద్దాం. సో నంబర్ 1, డైవర్సిటీ ఆన్ ద ఎర్త్. సో మనకు డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ నథింగ్ బట్, ఇంతకుముందు జాగ్రఫీ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అంటున్నాం. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, దీన్నే ఎకనామిక్స్ అంటున్నాం. పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, ఇదే మనకు హిస్టరీ అండ్ సివిక్స్ అన్నాం ఇంతకుముందు. సోషల్ ఆర్గనైజేషన్స్, ఇనీక్విటీస్, రిలీజన్, మతము, సమాజము, కల్చర్, కమ్యూనికేషన్స్, ఇవి మనకు మేజర్ 6 థీమ్స్. ఈ 6 థీమ్స్ బేస్డే మన టెక్స్ట్ బుక్స్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ఇప్పుడు ఒక్కొక్క అంశం తీసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్. ఓకే, సో డైవర్సిటీ ఆన్ దిస్ నథింగ్ బట్ మనకు జాగ్రఫీ అనుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ మ్యాప్స్. సో ఏ ఎగ్జామ్ అయినా ఫస్ట్గా మనం ఆలోచించాల్సింది డెఫినేషన్ అనేది బట్టి పెట్టాలి. సో మనం ఫస్ట్ వాట్ ఇస్ ద మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్స్ విత్ రెడ్యూస్డ్ స్కేల్ అని మనకు తెలుసుకోగలగాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు by heart the definitions or understand the definitions, so then it will be very easy to get the concepts my dear friends. Okay, so we have the types of maps, మనకు thematic maps ఉన్నాయి. మ్యాప్స్ ఎలా ఎవాల్యుయేషన్ అయింది మనకు, సో 8th క్లాస్లో ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మనకు. సో కాంటూర్ లైన్స్, వాట్ ఆర్ ద కాంటూర్ లైన్స్ మనకు, ఏ లైన్ విచ్ జాయిన్స్ ద ఈక్వల్ హైట్ ప్లేసెస్, దాన్ని మనం కాంటూర్ లైన్స్ అంటాం. ఆ డెఫినేషన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనదర్ పాయింట్ మనకి ఇక్కడ గ్లోబ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద గ్లోబ్? ఇట్ ఈస్ అ మోడల్ ఆఫ్ ఎర్త్.
సో ఎర్త్ అంటే ఏముంది దీంట్లో, ఇఫ్ యూ జూమ్ ఇన్ ఎర్త్ యూ విల్ గెట్ ఓన్లీ 2 థింగ్స్. వన్ ఈజ్ వాటర్, దట్ ఇస్ కాల్డ్ ఓషన్స్. అనదర్ థింగ్ ఇస్ ల్యాండ్ మాస్, భూభాగం ఉంటుంది, దాన్ని కాంటినెంట్స్, ఖండాలు అంటున్నాం. అగైన్ కాంటినెంట్స్ 7 కాంటినెంట్స్గా, ఓషన్స్ని 5 ఓషన్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. సో దీంట్లో నెక్స్ట్ దీంట్లో లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ అవర్ సోషల్ స్టడీస్. సో లాటిట్యూడ్స్ అంటే మనము స్కూల్ లెవెల్లో సో ఓన్లీ వర్టికల్ లైన్స్, హారిజంటల్ లైన్స్ అని కాకుండా ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఈ టాపిక్ కవర్ అయింది కాబట్టి, సో లాటిట్యూడ్స్ వల్ల యూజెస్ ఏంటిది, లాంగిట్యూడ్స్ వల్ల యూజెస్ ఏంటిది, సో నంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ అని, లాంగిట్యూడ్స్లో ఒక లాంగిట్యూడ్కి ఇంకో లాంగిట్యూడ్కి సూర్యుడు ఎంత సమయం తీసుకుంటాడు, 4 minutes టైం తీసుకుంటాడని. సో ఈ విధంగా మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది మనం చదవాల్సిన అవసరం ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. భూమి ఆవిర్భావం మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఫస్ట్ ఇయర్లో కవర్ అయింది కాబట్టి ఇన్డెప్త్గా ఇది చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో మనకు 9th లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ లాంటి స్పియర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ల్యాండ్ ఫామ్స్. ఒకవేళ మళ్ళీ మనం కాంటినెంట్స్, భూమిని జూమ్ చేసామనుకోండి ఏముంటుంది మనకు భూమి చూస్తే, అయితే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, అంతే కదా. ఈ మౌంటైన్స్ ఏంటి, ప్లాట్యూస్, ప్లెయిన్స్ గురించి ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ మనకు ఇంటీరియర్స్ ఆఫ్ ఎర్త్, క్రస్ట్, కోర్, మ్యాంటిల్ ఇన్డెప్త్ చదవాలి. దాంతోపాటు నెక్స్ట్ సోలార్ ఎనర్జీ, మనకు సోలార్ ఎనర్జీ, సో ఇన్సోలేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో వాటిని ఎలా దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ టెరెస్ట్రియల్ రేడియేషన్, సో మనకు ఏదైతే సన్ రేస్ నుంచి మనం పొందుతున్నామో ఓన్లీ వీఆర్ గెట్టింగ్ ద అట్మాస్ఫియర్ ఇస్ గెట్టింగ్ హీటెడ్ బికాస్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ రేడియేషన్. ఉదయం నుంచి సాయంత్రం దాకా తీసుకున్న సూర్యరశ్మిని సాయంత్రం మళ్ళీ భూమి అట్మాస్ఫియర్లోకి పంపించేస్తుంది, అదే మనకు టెరెస్ట్రియల్ రేడియేషన్. అందుకే మౌంటైన్స్ పైన అంటే ఎర్త్ నుంచి మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇంకా ఉపరితలం పైన మౌంటైన్స్ పీక్లోకి వెళ్ళేసరికి టెంపరేచర్ తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద సో రెడ్యూసింగ్ ద టెరెస్ట్రియల్ రేడియేషన్. ఓకే, సో నెక్స్ట్ పోలార్ రీజన్స్ ఉన్నాయి, మనకు ధ్రువ ప్రాంతాలు ఉన్నాయి. 8th క్లాస్లో మనకు దాని మీద ఎస్కిమోస్ గురించి ఉంది. ఓకే, సో క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటిది, సో రెయిన్ఫాల్స్, వీ హ్యావ్ ద 3 types ఆఫ్ రెయిన్ఫాల్స్ ఉన్నాయి మనకు. సో అవన్నీ కూడా చదవాలి. నెక్స్ట్ యూరప్, సో కాంటినెంట్స్లో మనకు సో యూరప్, ఆఫ్రికా ఇది మోడల్గా తీసుకోవడం జరిగింది మనకు. దీంట్లో యూరప్లో లొకేషన్ ఎక్కడెక్కడ దాన్ని విస్తృతి ఉంది. నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి మనకు, సో రివర్స్ కానీ, మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, క్లైమేటిక్ కండిషన్స్ సో ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వై ఆఫ్రికన్ పీపుల్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్, సో వై యూరోపియన్ పీపుల్ ఆర్ వైట్ ఇన్ కలర్, సో బికాస్ దేర్ క్లైమేట్ డిసైడ్స్ దేర్ స్కిన్ కలర్ ఆల్సో. ఓకే, దేర్ ఫుడ్ హ్యాబిట్స్, their dressing style, everything is decided by the climate, not by individual human beings, my dear friends. Okay, so you can see the forest and wildlife, we have the diversity of forest and the different type of wildlife, so in these both countries. So population, you know that is the very biggest boon or bane, so we don't know, so it is a boon or bane అనేది చాలా పెద్ద సో టాపిక్ నౌ. సో హై పాపులేషన్ ఇస్ సమ్టైమ్స్ గుడ్, సమ్టైమ్ బ్యాడ్. ఓకే, సో వాట్ ఈస్ అగ్రికల్చర్, దెర్ ఇస్ నో కల్చర్, ఓన్లీ బిజినెస్. ఓకే, నౌ ఇట్ బికేమ్ ద అగ్రి బిజినెస్, నో కల్చర్ ఇన్ ద అగ్రికల్చర్. ఓకే, నౌ వాట్ ఎవర్ దట్. So minerals, many minerals are there, we need to transport, road, railway, so these are the different type of things you have to focus. Okay, next so geography, India and Telangana, you need to read them parallelly. మనకు ఫిజికల్ ఫీచర్స్, ఇండియా ఫిజికల్ ఫీచర్, తెలంగాణ ఫిజికల్ ఫీచర్స్ చదవాలి. రివర్స్, నదులు ఏమేమి ఉన్నాయి, సో లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా రివర్, సో లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఇస్ తెలంగాణ ఇస్ అ గోదావరి రివర్. ఓకే, సో అట్లా వాట్ ఆర్ ద tributaries of Godavari, so you can remember by cheat codes. Okay, MP KISS, what is that, Manjira, Praneta, Kinnarasani, Indravati, Shabari, Seeleru, this is the so cheating code, you can use that. Even others rivers manaku east flowing rivers unnai, west flowing rivers unnai. Okay, so why the some rivers are Godavari, Krishna, Kaveri, they are flowing towards the east. Why they are flowing east towards? You have to understand that. So some west flowing rivers are also there. They are merging with the Bay of Bengal. Okay, Tamanna. Do you know what is the Tamanna? So not the Tamanna, that Tamanna. Taman is Tapati, Mahi, Narmada. They are flowing towards the west and merging with the Arabian Sea, my dear friends. Okay, next. These are the rivers you need to focus. And what other war seasons? We have the entire world has the major world has only 2 seasons, that is summer and winter, whereas India, that is the special, we have the monsoons. So rainy season is also, in that way we are getting rainfall in the summer season. Actually entire northern hemisphere facing the summer, at that time we are getting the rainfall. So
That is the thing you have to understand, my dear friends. Okay, seasons, so climatic conditions, floods. Recently we have seen that, so Kamaridi floods, how it was devastated the entire life came to standstill. So droughts, మన కరువు కాటకాలు చూసినాం. ఓకే, సో సాయిల్స్, సో డూ నో వాట్ ఇస్ ద సాయిల్? నాట్ సాయిలు. ఓకే, సాయిల్ మీన్స్ మట్టి, మృతిక, నేలలు. ఓకే, సో రాను బొంబాయికి రాను, విన్నాం కదా పాట. మరి ఎందుకు వెళ్తున్నారు అందరు బొంబాయికి? ఓన్లీ సింగిల్ థింగ్ ఈజ్ దట్, సో దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఏ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది? అక్కడ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు? సో మేజర్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ మొత్తంలో ఈ బొంబాయి, గుజరాత్ ఏరియాలో ఉన్నాయి. అక్కడే ఎందుకు ఉన్నాయి? బికాజ్ ఆఫ్ ద బ్లాక్ సాయిల్స్. ఓకే, మనకు పత్తి వండాలంటే బ్లాక్ సాయిల్ కావాలా? బ్లాక్ సాయిల్ మరి అక్కడే ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ ద బ్లాక్ రాక్స్, నల్ల రాతి ఉంది. నల్లరాయి అక్కడే ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ ద, సో మనకేముంది? వాల్కానిక్ ఎరప్షన్, డెక్కన్ ప్లాటూ. సో ఈ విధంగా మనం, సో యూ నీడ్ టు కోరిలేట్ ద ఎంటైర్ టాపిక్స్, then it would be very easy to understand and to get the knowledge. Okay, my dear friends. Next, you need agriculture, so mineral wealth, industries, what type of industries, where it located. So when first cement industry established in India, so Chennai, Tamil Nadu. Okay, so which is highest populated state, lowest populated states, literacy rate, which is highest literate state, so lowest literacy rate. You need to understand what is the density of population. Okay, so settlements, migration is very problem nowadays. All people are migrating from one country to another country, so they are not welcoming us. Okay, this is the biggest problem now. So these things you have to focus in this area. Okay, so ఓవరాల్గా మనం చూస్తే ఈ జాగ్రఫీలో ఏ క్లాస్లో ఎక్కడెక్కడంటే, క్లాస్ 6లో యూనిట్ 1 to 5, 7th 1 to 6, ఇట్లా 8th యూనిట్ 1 to 6, 9th యూనిట్ 1 to 5, క్లాస్ 10లో యూనిట్ 1, 4, 5, 6, 7, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఉన్నది ఎకనామిక్స్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, జీవనాధారాలు. ఓకే, సో మనకు కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద బేసిక్ థీమ్ ఆఫ్ ఎకానమీ? ఆర్థిక వ్యవస్థ దేనిపై ఆధారంగా, ఒకే ఒక అంశంపై ఆధారపడి నడుస్తుంది, మనందరూ తెలిసిందే. ఒకరి ఖర్చు ఇంకొకరికి ఆదాయం. నేను పోయి టీ స్టాల్లో ఛాయ్ తాగానంటే అది నాకు ఖర్చు అవుతుంది, కానీ అది ఇన్కమ్ అవుతుంది. ఆయన ఇంకొక పాలు, ఇంకా దానికి సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటాడు. అట్లా దట్ ఈస్ ద మేజర్ రీజన్ వై ఇండియా హ్యావ్ ద సో మెనీ ఫెస్టివల్స్. బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఎకానమీ ఈస్ గెటింగ్ బూస్టెడ్. ఎస్పెషల్ యూ కెన్ సీ ఇన్ ద నవంబర్. సో దసరా, దీపావళి ఏరియాలో ఎకానమీ ఓవర్ హీట్ విపరీతంగా బూస్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద సెంటిమెంట్ run economy. So festivals are the boosting sources for our economy. Okay, now you see what are the, so in this we have sites in Telangana. So domestication of animals did, so settled in agriculture etla set ayindi. Types of farmings, elanti manaku జూమ్ కల్టివేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్. సో జూమ్ కల్టివేషన్, క్రాప్ సీజన్స్ ఏంటి మనకు? ఖరీఫ్, రబీ, జియా సీజన్స్ ఉన్నాయి. ఖరీఫ్లో ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ పండుతుంది, రబీలో ఏ టైప్ ఆఫ్ క్రాప్ పడుతుంది, ప్రాబ్లమ్స్, అగ్రికల్చర్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ ఎలాంటి ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో మనకు ఉమెన్, మహిళా సంఘాలు ఎలా ఏర్పడుతున్నాయి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ ఈచ్ గ్రూప్, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దెమ్. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫోకస్. అండ్ ఎంఎస్పి, వాట్ ఈస్ ఎంఎస్పి? మినిమం సపోర్ట్ ప్రైస్. సో వాట్ ఈస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్? ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇస్తున్నాం, దేన్ని, సో అనేది చూడాలి మనం. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్? ఓకే, తెలంగాణలో ఏం జరుగుతుంది? ఓకే, సో ప్యాడీ ట్రేడింగ్ జరుగుతుంది. ప్యాడీ మొత్తం ఎటు చూసినా వరి. ఓకే, సో ల్యాండ్ హోల్డింగ్స్ తగ్గిపోతూ ఉన్నాయి మనకు. ఓకే, సో ఇది రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. సో యాజ్ అ సోషల్ స్టడీస్ టీచర్, సోషల్ స్టడీస్ స్టూడెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్, మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గ్రీన్ రెవల్యూషన్. వాట్ ఈస్ ద గ్రీన్ రెవల్యూషన్? సో మనకు ఎరువులు, పురుగు మందులు వాడి, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ వాడి మనం విపరీతంగా ప్రొడక్షన్ చేసిన దాన్ని మనము గ్రీన్ రెవల్యూషన్ అంటాం. దీనివల్ల గ్రీన్ రెవల్యూషన్ ఏంది? సో ఫైనల్గా విపరీతంగా ఫర్టిలైజర్స్ వల్ల ముఖ్యంగా కొన్ని పంటలకు చాలా బెనిఫిట్ అయింది. ఎస్పెషల్లీ పంజాబ్లో మనం చూసుకుంటే చాలా బెనిఫిట్ అయినాయి. దాంట్లో గోధుమ లాంటి పంటలకు, వరి లాంటి పంటలకు చాలా బెనిఫిట్ అయింది. కానీ డౌన్ ద లైన్ ఇప్పుడు చూస్తే పరిస్థితి, క్యాన్సర్ ట్రైన్స్ ఆర్ బీయింగ్ రన్ బై ద, సో దిస్ పంజాబ్ టు ఢిల్లీ చాలా వరకు ఈ మధ్య వెళ్తున్నట్టు మనం వినబడింది, పేపర్లో మనం చూసినాం. సో బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆల్ ఫర్టిలైజర్స్ యూ అప్లైడ్ దట్, సో సాయిల్ బికేమ్ ద యూజ్లెస్ నౌ. అది సాయిల్ మొత్తం దాని ఫర్టిలిటీ తగ్గిపోయింది.
తగ్గిపోవడం వల్ల ఇప్పుడు పంటలు పండే రాయి మీద ఎంత మందు వేసినా ఏ ఉపయోగం లేని పరిస్థితి వచ్చేసింది. సో అగైన్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్? యూజింగ్ ద ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ నా వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్, కెమికల్ వాడకుండా గోబర్ గ్యాస్, మనం ఆవు పెండ కౌ డంగ్ అంటాం కదా, దాన్ని యూజ్ చేసి మళ్ళీ న్యాచురల్ మెథడ్లోకి వెళ్ళాలి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ జహీరాబాద్, దే ఆర్ ప్రొడ్యూసింగ్, అండ్ ఈవెన్ ద సిక్కిం ఆల్సో ప్రొడ్యూసింగ్ దట్, ఈవెన్ millets, traditional seeds they are protecting. So these things you have to focus. Okay, next handicrafts, handlooms. Okay, సో మనకు చీర ఒక అగ్గిపెట్టెలో ఒక చీర పట్టించిన చరిత్ర మనది మనకు తెలుసు. ఇండస్ట్రియల్ రివల్యూషన్. ఓకే, రివల్యూషన్, వాట్ ఇస్ ద రివల్యూషన్? సడన్ చేంజెస్. ఓకే, ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది? ఓకే, రకరకాల ఎనర్జీ సోర్సెస్ వాడుతున్నాం మనం. అర్బనైజేషన్ వెరీ ఇంపార్టెంట్. అర్బనైజేషన్. సో ఆల్, నువ్వు హైదరాబాద్లో చూస్తే ప్రతి ఊరు నుంచి కనీసం కొద్ది మంది ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటారు. అంటే ఏ ఊరు నుంచి ఈ ఊరు నుంచి హైదరాబాద్ లేరు అనే పరిస్థితి లేదు, చిన్న పల్లె నుంచి పట్టణం వరకు. సో ఆల్ ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ అట్రాక్టింగ్ ఆల్ యూత్. ఇది పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ అంశాలు వీటిని అర్బనైజేషన్ వైపు దారితీస్తున్నాయి, దానివల్ల సమస్యలు ఏంటి, మురికివాడలు ఎలాంటి సమస్యలకు దారిస్తుంది. సో ఇవన్నీ థింగ్స్ ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, పేపర్ ఫ్యాక్టరీ, పేపర్ మనం చదువుతున్నాము, రాయాలి, పేపర్ కావాలి, మరి పేపర్ ఎలా వస్తుంది? సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద పేపర్ మేకింగ్? ఓకే, సో ఇవన్నీ కూడా మనం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూషన్. హౌ టు అవాయిడ్ దీస్ పొల్యూషన్స్? ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీస్, మరి ఫ్యాక్టర్స్ ఆఫ్ లొకేషన్, ఏ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి? నేను తెలంగాణలో రబ్బర్ ఫ్యాక్టరీ పెట్టాను అనుకోండి, ఇట్ నాట్ పాసిబుల్ బికాస్ రబ్బర్ ఈస్ యూ కెన్ నాట్ ప్రొడ్యూస్ ద రబ్బర్ ఇన్ యువర్ ఏరియా. సో ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ది సేమ్ ఇండస్ట్రీ ఇన్ ద కేరళ, ఓకే, ఇట్ వుడ్ బి గుడ్. ఓకే, సో షుగర్ ఇండస్ట్రీ కావాలంటే షుగర్ కేన్ ఉండాలి, అట్లా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కాటన్ ఇండస్ట్రీ. ఓకే, యూ హ్యావ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఐటీ, సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ ఇస్, when AI came, all softwares are feeling now. So somewhat problems they are facing now. Okay, ఐటీ అనుకున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా గందరగోళం పరిస్థితి ఏర్పడిపోయింది. ఓకే, ఇండస్ట్రియల్ పాలసీస్ ఏర్పడుతుంది. 1991 ఇండస్ట్రియల్ పాలసీ మనకు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మనకు ఫ్యూచర్ జనరేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సర్వీస్ యాక్టివిటీస్ అంటే ఏంటి. సో వీ హ్యావ్ ద 3 sectors ఆఫ్ ఎకనామీ. మనీ అండ్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్. సో కెన్ ఎనీవన్ సే బ్యాంకింగ్ సిస్టమ్, మనీ బ్యాంకింగ్, బ్యాంకుల సిస్టమ్ ఒకే ఒక దానిపై ఆధారపడి ఉంటుంది. తెలుసా ఎవరికన్నా? ఇఫ్ ఎనీవన్ నోస్, ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఏ ఒక్క రోజు అందరూ కస్టమర్లు వచ్చి డబ్బును విత్డ్రా చేసుకోరు అనే ఒకే ఒక్క అంశంతో ఆధారంగా బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తుంది. ఇఫ్ ఆల్ పీపుల్ కమ్ at a single day, if they wanted to withdraw all the money, it is not possible to give. So provide the money to any bank, whichever the bank. Okay, take it for granted my friends. So this is called money and banking system. You have to focus. So okay, money. Okay, so many problems. Money barter system, you know that what is the barter? Exchange of goods with the goods, this is called the barter system. Okay, సో ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ ఎలా ఎవాల్యుయేట్ అయింది, ఎంత పరిణామ క్రమంలో చెందుకుంటూ వచ్చింది మనం. ఓకే, బెసాంత్, పానా మనం చూసినాం మనం. సో బ్యాంక్స్ ఎలా ఎమర్జ్ అయినాయి, టైప్స్ ఆఫ్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అంటే ఏంది, చెక్ అంటే ఏంది, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంది, లోన్స్ అంటే ఏంది. సో ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు సింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మనం ఇంట్లో కూర్చొని సో ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ రకరకాల వాడుతున్నాం. సో యూ కెన్ సీ. మరి క్రెడిట్ ఎలా అప్పులు ఇస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటిది, అందరూ చదువుకున్న వాళ్ళే, కానీ మెనీ పీపుల్ ఆర్ ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ పీపుల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో వీ need not only literacy but other financial literacy also needed now. So that too, major educated people needed more financial literacy than illiterate people. Okay my dear friends, next inflation, you know, cost of living. So what is inflation? Continuously rising prices, ధరలు నిరంతరంగా పెరగడానికి మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఏమైతే సిపిఐ అంటే ఏంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బడ్జెట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. ఓకే, మనం ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, వ్యాట్ వచ్చింది, వాట్ ఆర్ దీస్ థింగ్స్. ఓకే, జిఎస్టీ రేట్స్. సో నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ వచ్చేసినాయి. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆల్ దోస్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నౌ నెక్స్ట్ ఏ చాప్టర్స్ దీంట్లో ఉన్నాయంటే క్లాస్ 6లో ఈ 6, 7, 8, 7th క్లాస్లో 7, 8, 9, 10, 8, 7, 8, 9, 9thలో ఇది, 10thలో 2, 3, 8, 9, 10, 11 చాప్టర్స్ మనకు ఈ ఎకనామిక్స్ సంబంధించినటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇంకొక టాపిక్ ఏంటంటే సో పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, దీన్ని మనం హిస్టరీ అంటున్నాం, దీన్నేమో సివిక్స్ అంటున్నాం. సో ట్రైబల్ పంచాయత్, పాంచ్, పాట్లా మనం చూసినాం ఆల్రెడీ. లోకల్ బాడీ సిస్టమ్, మనకు డెమోక్రసీ ఉంది. సో ఏముంది మనకు 3 levels ఆఫ్ డెమోక్రసీ. ఒకటి విలేజ్ లెవెల్, అదే లోకల్ లెవెల్. సో వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ.
మనకు అలాగే స్టేట్ లెవెల్లో మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు, నేషనల్ లెవెల్లో మనకు ఎంపీలు ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద 3 లెవెల్స్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అర్బన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, మనకు సర్పంచ్ విలేజ్లో ఉంటాడు, ఇక్కడ మేయర్ అనేది సిటీస్లో అర్బన్ ఏరియాస్ ఉన్నారు. ఫార్మేషన్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ డ్యూటీ, నాట్ ఫంక్షన్. ఫంక్షన్ మీన్స్ వాట్ ద ఫంక్షన్, సో డ్యూటీస్. ఓకే, నాట్ యు ఆర్ ఫీలింగ్ ఫంక్షన్. ఓకే, రైట్. సో ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్, రాజ్యాలు, కొత్త రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డాయి, రిపబ్లిక్ గణతంత్ర రాజ్యాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఫస్ట్ ఎంపైర్స్ ఎలా వచ్చినాయి, మౌర్యులు ఎవరు, సో మౌర్యన్ కింగ్డమ్స్ ఎవరెవరు ముఖ్యమైన వాళ్ళు, రాజపూత్లో ఏ ముఖ్యమైన రాజులు ఉన్నారు, రాష్ట్రకూటాసు, దంతిదుర్గాసు ఎవరు ఆరిజినేట్, ఎవరు దాని ఫౌండర్స్ ఎవరు, సో వాళ్ళ గొప్పదనం ఏంటిది, చోలాస్ మనకు బ్రాంజ్ శిల్పం చూసినాం, చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి మనం చూసినాం దాంట్లో. ఓకే, సో ద ఫస్ట్ డెమోక్రసీ ఎక్కడెక్కడ జరిగింది, ఇవన్నీ యూ హ్యావ్ టు ఫైండ్. డెక్కన్ కింగ్డమ్స్ ఏమున్నాయి, శాతవాహనులు, సో కుషానులు, సో గుప్తులు, సో వాట్ ఆర్ దేర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కల్చర్, ట్రెడిషన్ అండ్ ఎకానమీ, పాలిటీ, వాట్ చేంజెస్ టుక్ ప్లేస్ ఇన్ దోస్ టైమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇక రీజనల్ కింగ్డమ్స్ కాకతీయ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో కవర్డ్ ఇన్ ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆల్సో యూ నీడ్ టు ఫోకస్. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కాకతీయాస్ మనకు తెలంగాణ అని ఏ అంశం వచ్చినా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశం ఉంటుంది. సో కాకతీయాస్, వరంగల్ క్యాపిటల్ సిటీ, సో లక్నవరం, తర్వాత ఏమున్నది లక్నవరం చెరువు కానీ, రామప్ప దేవాలయం ఎవరు కట్టించరు, ఏ పీరియడ్లో కట్టిండ్రు, సో ఇవన్నీ కూడా మనం చాలా ముఖ్యమైన అంశాలు మనకు. సో వాళ్ళ యొక్క దేవత పేరేమిటి, సో కాకతి అనే దేవత, ఇవన్నీ కూడా విజయనగర ఎంపైర్స్, అష్టదిగ్గజ కవులు అనుకున్నాం మనము. సో ఎవరు అష్టదిగ్గజ కవులలో మనకు ఎవరు ఉన్నారు మనకు, సో యూ హ్యావ్ టు అండర్లైన్ హంపి క్షేత్రం గురించి మనం చూడాలి, కుతుబ్ షాహీ టోమ్స్ మనం చూడవచ్చు మనం. ఓకే, సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫోకస్. మొఘల్స్, ఆసాఫ్ జాయిస్, బ్రిటిష్ ఎంపైర్, వాళ్ళు బ్రిటిష్ ఎంపైర్ ఎలాంటి వచ్చింది, ల్యాండ్ లార్డ్స్, టెనాంట్స్ ఎలాంటి కౌలుదారు చట్టాలు తీసుకొచ్చారు, అదే నిజాంలో పరిస్థితి ఏంటిది. ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆల్ దీస్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ నేషనల్ మూమెంట్ ఇండియా, ఇట్ ఈస్ అ వెరీ ఫోకసింగ్ ఏరియా. నేషనల్ మూమెంట్ ఇండియా అనేది చాలా ముఖ్యమైనది. సో దీనిలో ముస్లిం లీగ్ ఎట్లా ఏర్పడింది 1906లో, పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ రెండు ముక్కలు ఎలా అయిపోయింది బేస్డ్ ఆన్ రిలీజన్. ఓకే, సో మైగ్రేషన్స్ ఏమైనాయి, ఇన్ మైగ్రేషన్, అవుట్ మైగ్రేషన్స్, సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమైంది. సో ప్రిన్స్లీ స్టేట్స్ మనకు తెలుసు, కాశ్మీర్, జూనాగఢ్, సో ఈ కొన్ని స్టేట్స్ మనకు ఈ స్టేట్స్ కలవడానికి లేకపోతే చివరికి సర్దార్ పటేల్జీ దాన్ని మొత్తం మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వీ కాల్ హిమ్. సో మేడ్ ఇండియా ఇంటూ పాసిబుల్ టుడే. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దిస్ కంట్రీ, ద మేజర్ క్రెడిట్ గోస్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్లో ఎలాంటి ఫ్రీడమ్ మూమెంట్ అయింది, సో అవన్నీ మనం దీనిలో చూడాలి మనకు. సో ఆర్య సమాజ్ కానీ, తర్వాత కమ్యూనిస్టుల రోల్ పాత్ర ఏంటిది, సో మూమెంట్స్ మనకు ఆంధ్ర జనసంఘం ఉన్నాయి, ఇవన్నీ మనం దీంట్లో చూడవచ్చు మనం. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ లాస్, ఒక బిల్లు చట్టంలా ఎలా మారుతుంది, సో అసెంబ్లీ ఏంది, సో వాట్ ఈస్ ద పార్లమెంట్, ఎలక్షన్ ప్రాసెస్ ఏంటిది. సో వాట్ ఈస్ ద పార్లమెంట్, సో పార్లమెంట్ అంటే పార్లమెంట్, నో ఇట్ ఈస్ నాట్ ద పార్లమెంట్. పార్లమెంట్స్ జనరల్లీ పీపుల్ థింక్ దట్ లోక్సభ, రాజ్యసభ, నో లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఈజ్ కాల్డ్ ద parliament, my dear friends. Okay, so you need to understand that parliament, powers of parliament, so union list, state list, concurrent list. Okay, election process in India, how many election members of election commissioners are there, what is the nota. Okay, you have to understand all these things. Water, land and tree act 2002, very very important. Water problems we are facing now. Okay, so these things you have to focus. These are units covered in the history also, 6th class, 7th class, okay, 8th class you can see. So you can see on the screen. Okay, just stop the video and just you can see that. Okay, next social organizations and inequities. So you see what are the problems, society means problems means society. Okay, so diverse in India we have the inequalities, are there equities, are there inequalities, everything everywhere. Okay, so men women sex ratio. Okay, you know that how many male people have the, so for every 1,000 male people how many female are there, so this is the sex ratio, my dear friends. Okay, so next women, what is the status of women, how they are working, so what are the wages, inequalities, inequities in the wage. So there is a difference even today also, the wage differences are there from men and women. So with the women protection acts are there, so whatever the acts you make, but they are not protecting, so only, okay, some extent they are protecting, so not the acts.
So major things that we need to change the mindset of the people. That is the only ultimate thing you can save the women or men. Okay, my dear friends, you need to change ourselves. No one can change us. Okay, no one can bring changes in our life. So caste discrimination, you know that caste, so reformers are there, so many reformers. So how, what are their initiations? Brahma Samaj, Arya Samaj, okay, Ambedkar, Pule ji. So these things you have to understand that. Okay, so caste discrimination reforms. Next, abolition of jamindar system. So it is how it led to rural poverty. మరి ఇండిపెండెన్స్, ల్యాండ్ సీలింగ్, భూమిని ల్యాండ్ సీలింగ్ చేసినాం, భూదాన్ మూమెంట్. ఓకే, సో ఆచార వినోబా భావే ఎక్కడ స్టార్ట్ చేసిండు? మొట్టమొదటి రైతు ఎవరు? దానం ఇచ్చిన వారెవరు? దానం తీసుకున్న వారెవరు? ఏ సంవత్సరంలో? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ల్యాండ్ని సీల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పావర్టీ, ఎలాంటి పేదరికం ఉంది, ఇది రూరల్ ఏరియాస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, హంగర్ ఆకలి. సో చివరికి తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. ఓకే, సో ఒకవైపు తినడానికి తిండి లేక చనిపోతే, తిన్నదరగక చనిపోతున్నవి అలా చూస్తుంది, అంతే కదా. సో రకరకాల ఎక్సర్సైజెస్, యోగా, ఏదైనా కూడా, సో ఇట్ ఈస్ యూ నీడ్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఓకే, సో ఫుడ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలు పెరిగిపోతున్నాయి. పావర్టీ, ఏం చేస్తే పావర్టీ తగ్గుతుంది? సో అందరికీ అఫోర్డబుల్ ఫుడ్ ఉండాలి. రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21A. ఓకే, సో యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యూమన్ రైట్స్, ప్రతి ఒక్కరు పుట్టుకతో కొన్ని హక్కులు ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్? ఓకే, సో ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది, లోక్ అదాలత్ వచ్చింది. వాట్ ఆర్ దీస్ థింగ్స్? ఓకే, సో యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ దీస్ ఏరియాస్ ఆల్సో. సోషల్ మూమెంట్స్, మనకు సివిల్ రైట్స్ మూమెంట్స్ అమెరికాలో జరిగినాయి. గ్రీన్ పీస్ మూమెంట్, వాట్ ఈస్ ద గ్రీన్ పీస్? వాట్ ఈస్ ద నేమ్? గ్రీన్ పీస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద షిప్, ఒక పడవ పేరు. సో ఇది ఎందుకు వ్యతిరేకం చేసినాం? భోపాల్ 1984లో ఏం జరిగింది? ఓకే, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఏంటిది? సో దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి? సో నర్మదా బచావో ఆందోళన ఏం జరిగింది? మీరా పైబి మూమెంట్ ఏంటిది? హ్యూమన్ రైట్స్ ఏంటిది? సో యుఎస్ ఏంటి? యుఎస్ఎస్ఆర్ ఏంటిది? ఇవన్నీ థింగ్స్ యూ హ్యావ్ టు focus these areas my dear friends. Okay, next you see these are the units covered. 6th class lo 15 and 16, 7th class lo 18th and 19th, class 8 లో 16, 17, 18, 19, 20. ఓకే, 10th class యూనిట్ 20 అనేది మనకు ఈ టర్మ్స్, ఈ లెసన్ పైన, ఈ థీమ్స్ పై ఆధారపడింది. నెక్స్ట్, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. యు నో దట్ ఇండియా, సో హెరిటేజ్, సో కల్చర్, మన హెరిటేజ్ అండ్ కల్చర్. సో ఇండియా ఇస్ అ సివిలైజ్డ్ కంట్రీ. సివిలైజేషన్, ఇండస్ సివిలైజేషన్ నుంచి మనది కొనసాగుతున్నది. సో మెనీ సివిలైజేషన్స్, ఈవెన్ యూ కాంట్ ఫైండ్ దెమ్. సో మెనీ మాయా నాగరికత, అజటెక్స్ నాగరికత, సో గ్రీక్ నాగరికత అన్నీ అంతరించినాయి. కానీ ఇండస్ నాగరికత ఇవాళ కూడా ఇంకా 21st centuryలో కూడా సో ఉన్నదంటే కారణం సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, వాట్ ఈజ్ అవర్ కల్చర్? హిస్టారికల్ సైట్స్ ఏమేమి ఉన్నాయి మనకు? సో దీస్ ఆర్ అసెట్స్. ఓకే, లాంగ్వేజ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్, వాటి స్క్రిప్ట్స్ ఏమున్నాయి? వేదాలు, 4 వేదాస్, ఉపనిషత్స్ ఏంటి? జాతక స్టోరీస్. ఓకే, సంగం లిటరేచర్ ఏంటిది? ఓకే, నా ఇక్కడ స్కల్ప్చర్స్ అండ్ బిల్డింగ్స్, హరప్పన్ సైట్. వై ఇట్ ఈస్ కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్ ఏంటంటాం? సో ఓకే, వై ఇట్ ఈస్ కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్? ఓకే, సో యు నో దట్. సో వాట్ ఈస్ అ బుద్ధిస్ట్ స్తూప? బుద్ధ వెన్, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ బుద్ధ? సో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏంటిది? సో బుద్ధుడితో సంబంధం ఉన్న ప్రదేశాలు ఏమిటి? సో బుద్ధుని యొక్క కుమారుడు పేరు, లేదా బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధిస్ట్లో మనకు ఏముంటాయి? స్తూపాస్ ఏంటి, విహారాస్ ఏంటి, చైత్యాస్ అంటే ఏంటిది? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, స్తూపాస్, విహారాస్, చైత్యాస్. ఓకే, నెక్స్ట్, రూలర్స్ అండ్ బిల్డింగ్స్, ఏమేమి ఇంజనీరింగ్స్, ఏం కట్టిన ఉదాహరణ టెంపుల్స్, మాస్క్, టాంబ్స్, వెరీ గుడ్ థింగ్స్. ఇండియా హ్యాస్ ద లాట్ ఆఫ్ ట్రెజర్. దీస్ ఆర్ ద ట్రెజర్స్. యూ కెన్ సీ ద తంజావూరు బృహదీశ్వరాలయం, దాదాపు ఆల్మోస్ట్ 80 tons ఆఫ్ స్టోన్ అనేది అంత పైనకు తీసుకెళ్ళి కట్టడం, అంత అద్భుతమైన కట్టడం. ఈ రోజు కూడా మనం దాన్ని కట్టలేము. కొన్ని అద్భుతమైన కట్టడాలు భారతదేశంలో ఉన్నాయి. సో అవన్నిటిని మనము, సో దే ఆర్ కాల్డ్ యాజ్ అవర్ కల్చర్, అవర్ హెరిటేజ్ సైట్స్. ఓకే, యునెస్కో సైట్స్. సో టెంపుల్స్ ఎలా డిస్ట్రక్షన్ జరిగింది, ఇంపీరియల్ స్టేట్స్ ఆఫ్ విజయనగర పీరియడ్లో ఏం జరిగింది, అద్భుతాలు, ఎవరు ఫారినర్స్ వచ్చారు. సో యూ కెన్ సీ దట్. సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కళలు ఏమేమి ఉన్నాయి, ఫిల్మ్, ప్రింట్ మీడియా. ఓకే, సో బుర్రకథ, అవన్నీ చూసి ఎవాల్యుయేషన్ ఆఫ్ సినిమా, ఎలా టాకీ మూవీ ఏంటిది, ఫస్ట్ మూకీ మూవీ ఏంటి, ఇవన్నీ మనం ఈ సినిమాలో చూసుకోవాలి. సినిమాలే ప్రపంచం అయిపోయింది. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఒకప్పుడు మనము చినిగిపోయిన బట్టలు కుట్టుకుంటే ఫ్యాషన్, ఇప్పుడు కొత్తగా ఉన్నదాన్ని చింపుకుంటే ఫ్యాషన్. సో దిస్ ఈజ్ వాట్
so influence of movies, okay, so many times it is giving negative effect on the people, okay. Role of newspapers, no one now it is reduced reading of newspaper, of course. So still people are reading, only everyone is watching in the phones, okay. సో కల్చర్ అవేకనింగ్, ఫ్రీడమ్ మూమెంట్, ఏమేమి ఫ్రీడమ్ మూమెంట్స్ వచ్చినాయి మనకు, ఓకే. మనకు ఫ్రీడమ్ మూమెంట్లో కూడా మనం చూసినట్టయితే సో ఏ విధంగా రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా అది మనకు, సో ముట్నూరి కృష్ణ పత్రిక ఏమొచ్చింది, వాళ్ళు ఏ విధంగా ఆర్టికల్స్ ఎఫెక్ట్ చేసినాయి మనమంతా చూసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్, ఆటలు, ఓకే. నేషనలిజం, కామర్స్, ఓకే, జాతీయవాదాన్ని పెంచుతుంది. ఒకవైపు కామర్స్ మొత్తం బిజినెస్ ట్రేడ్గా మారిపోయింది. సో commercialization of the sports became, so again only few games are getting more and more benefit, okay. రిమైనింగ్ అవర్ ట్రెడిషనల్ గేమ్స్, గిల్లి దండా కానీ లేతే గోటిలాట అంటాం కదా, అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి, లేదా వాటికి అంత ప్రయారిటీ లేదు, ఓకే. క్రికెట్ కిరికిరి, ఓకే. అందరి కిరికిరి, మన కిరికిరి, అందరి కిరికిరి, ఓకే, రైట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నౌ, ఓకే. నో కల్చర్ అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్ 9 and 10, 20 7th క్లాస్లో ఈ లెసన్స్, 8th క్లాస్లో 21, 23 ఉన్నాయి. ఓవరాల్గా లాస్ట్ పెడగాగీలో మనకు ఏం చేయొచ్చు, ఇందులో కూడా ఒక 2 days కానీ కష్టపడితే హాయిగా పెడగాగిలో 12 మార్క్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం లర్నింగ్ సోషల్ సైన్స్ ఎందుకు నేర్చుకోవాలా, ఓకే. అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ అకాడమిక్ స్టాండర్డ్లో ఏ అంశం వస్తుంది మనకు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంది, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మనం, ఓకేనా. సో ఇక్కడ రకరకాల లెర్నింగ్ అప్రోచెస్ ఉన్నాయి, టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం చూస్తే సో సిసి, వాట్ ఇస్ ద సిసి, కంటిన్యూ ఎవాల్యుయేషన్, సిసి, సో కంటిన్యూ కాంప్రహెన్స్ ఎవాల్యుయేషన్, ఓకే. సో వాట్ ఇస్ ద సిసి మెథడ్స్ ఏమున్నాయి దీంట్లో, అసెస్మెంట్స్ మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది. సో ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 tools ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 tools, ఓకే. సో సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ టిప్స్, ఇప్పుడు ఏం చేస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు రీడ్ SCERT books, దట్స్ ఇట్. From class 6 to 10th class social studies books, you have to read, okay. So if possible, make a short notes on that. In that way you can get the very short time you can review that. So another point is that just solve minimum 5 or 6 previous papers, then you will get benefited with them, okay. Next major thing is the revision only, my dear friend. This is the, so every day you have to revise. ఇవాళ పొద్దున నుంచి సాయంత్రం చదివినప్పుడు సాయంత్రం మళ్ళీ రివైజ్ చేసి పడుకోవాలి. రేపు తెల్ల రివిజన్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఇవాళ ఏం చదివినో సాయంత్రం నిన్న చదివింది మళ్ళీ రివైజ్ చేయాలి, ఇట్లా. సో వీక్లీ రివిజన్ చేయాలి. రివిజన్ ఓన్లీ కెన్ మేక్ అస్ వెరీ పర్ఫెక్ట్, మై డియర్ ఫ్రెండ్స్, ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే జస్ట్ post your comment, answer in questions in comment box also, okay. Please share your opinion also, and like, share and subscribe my channel. Thank you for watching, my dear friends.